క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముందున్న పాఠ్యభాగంలో శాశ్వత వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేశాం. ఈ యొక్క పాఠ్యభాగంలో సార్వత్రిక సంఘ వాగ్దానం అంటే ఏంటో ధ్యానం చేద్దాం. ప్రపంచంలో విస్తరించబడిన క్రీస్తు యేసును విశ్వసించే విశ్వాసుల సమైక్యతే సార్వత్రిక సంఘము. అనేక రకములైన డినామినేషన్లు, సిద్ధాంతాలు, నమ్మకాలు, సంస్కృతులు, జాతులు, నేపథ్యాలు మరియు సాంప్రదాయాలు కలయికగా ఉంటుంది ఈ సార్వత్రిక సంఘం. ఏ వ్యక్తి నాయకుడుగా ఈ సంఘాన్ని నడిపించడు గాని కేవలం యేసుక్రీస్తే ఈ సంఘానికి నాయకుడు, కాపరి మరియు ఎల్లప్పుడూ అంతిమ అధికారం. మత్తయి సువార్త 16:18 యేసుక్రీస్తు పేతురుతో పలికిన మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఈ సంఘమే సార్వత్రిక సంఘం. అంతేకాదు, ఈ సంఘానికి 16వ అధ్యాయం 19 ప్రకారం పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుననే వాగ్దానం కూడా ఇచ్చాడు. ఈ వాగ్దానం రక్షించబడిన నాడే మనం పొందుకున్నాము. ప్రేమైనటువంటి వారలారా, ప్రపంచంలో ఆయా ఖండాల్లో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు ఆయన వాగ్దానాలతో పాటు వివిధ రకములైన కృపావరములను దయచేస్తూ ఉంటాడు. సువార్తను ప్రకటించడంలో, సంఘాలను స్థాపించడంలో, నాయకత్వ పరిచర్యలో, మిషనరీ పరిచర్యలో వంటి మరెన్నో వరాలను వాగ్దాన రూపంలో మరియు వరాల రూపంలో దయచేస్తూ ఈ సార్వత్రిక సంఘాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. మనం వివిధ సంఘ క్రమంలో ఆయా జాతుల్లో ఆయా దేశంలో ఉన్నప్పటికీ మనమందరము క్రీస్తులో ఏక ఆత్మ గలవారమై ఈ కృపావరములను ఉపయోగిస్తూ విశ్వాసంలో మనలను మనం కట్టుకుంటూ సర్వలోకానికి సువార్తను ప్రకటించి ఆయనకు శిష్యులను చేయవలననియే ముఖ్య ఉద్దేశ్యమై ఉన్నది. ఈ క్రమంలో సార్వత్రిక సంఘం సిద్ధపడి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2-4 అధ్యాయాల ప్రకారం రెండవ రాకడలో పరలోకానికి ఎత్తబడుతుందనే వాగ్దానం కలిగి ఉన్నది ఈ సార్వత్రిక సంఘం. ఈ సంఘంలో నీవు నేను కూడా పాలిభాగస్థులమై మనకు నియమించబడిన పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉన్నప్పుడే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఈ యొక్క పాఠ్యభాగం ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపడ్డారని ఆశిస్తున్నాను. తర్వాయి భాగంలో సంఘ వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేద్దాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక. ఆమెన్.